హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం యాడ్సెన్స్ అకౌంట్లో మన ఐడి వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత 1 లేదా 2 వారాలకి మనకి గూగుల్ యాడ్సెన్స్ నుంచి పిన్ అయితే జనరేట్ అవుతుంది. అది మనకి పంపిస్తారు. సో అది వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి అంటే మన యాడ్సెన్స్ అకౌంట్ను ఓపెన్ చేసుకొని అక్కడ పిన్ని టైప్ చేయాల్సి ఉంటుంది. కానీ చాలామంది ఏం చేస్తారంటే దాన్ని యాడ్ చేయడం తెలియకో లేదా నాకు గూగుల్ వారు గిఫ్ట్గా ఇచ్చారని చెప్పేసి దాన్ని దాచుకుంటూ ఉంటారు. ఆ విధంగా చేయడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదండి. మనకి పిన్ వచ్చిన వెంటనే మన గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ను ఓపెన్ చేసి అక్కడ దీన్ని జనరేట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఏ విధంగా జనరేట్ చేయాలో ఇప్పుడు మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. ముందుగా మీ మొబైల్ ఫోన్లో గూగుల్ క్రోమ్ యాప్ను ఓపెన్ చేసుకొని అక్కడ సర్చ్ బార్లో యాడ్సెన్స్ అకౌంట్ అని చెప్పేసి టైప్ చేసుకోండి. టైప్ చేసిన తర్వాత చూజ్ యాన్ అకౌంట్ అంటే ఏంటంటే యాడ్సెన్స్ అకౌంట్లో మీ ఈమెయిల్ ఐడి ఏదో దాని మీద క్లిక్ చేసుకోండి. మీ యాడ్సెన్స్ అకౌంట్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఈ విధంగా యాడ్సెన్స్ అకౌంట్ని ఓపెన్ చేసిన తర్వాత మనకి పైన ఒకటి డిస్ప్లే అవుతుంది చూడండి. పిన్ వచ్చిన తర్వాత ఎవరైతే దాన్ని అక్కడ సబ్మిట్ చేయరో వారికి ఇలా వస్తుంది. యువర్ పేమెంట్స్ ఆర్ హోల్డ్ బికాజ్ యూ వెరిఫై యువర్ అడ్రస్ అని చెప్పేసి వస్తుంది. అంటే మేము అడ్రస్ వెరిఫై చేసాం కదా, ఇంకేంటి అని చెప్పేసి డౌట్ వస్తుంది. అలా ఎందుకు వస్తుంది అంటే మీరు పిన్ని అక్కడ సబ్మిట్ చేయలేదు కాబట్టి. ఇలా కిందకి స్క్రోల్ చేస్తే వెరిఫై యువర్ ఐడెంటిఫై. సో ఇది అయిపోయింది కంప్లీట్. సో అడ్రస్ వెరిఫికేషన్ ఆల్రెడీ మనం అడ్రస్ ఇచ్చాం, కానీ ఈ పిన్ కనుక అక్కడ సబ్మిట్ చేస్తే మీకు అడ్రస్ వెరిఫికేషన్ అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ పిన్ అయితే టైప్ చేయాల్సి ఉంటుంది. సో చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసుకోండి. మీరు పిన్ వచ్చినా కానీ సబ్మిట్ చేయకపోతే ఆ పిన్ అనేది ఎక్స్పైర్ అయిపోతుంది. సో దీని టైం పీరియడ్ వచ్చి 4 మంత్స్ అండి. 4 మంత్స్లో సబ్మిట్ చేయకపోతే ఇది ఎక్స్పైర్ అయిపోతుంది. మరలా దీని గురించి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత యాడ్సెన్స్లో పిన్ సెట్ చేసేసాము. ఇప్పుడు ఏం చేయాలి, మనకి మనీ తీసుకోవాలి. సో మీరు బ్యాంక్ అకౌంట్ ఇచ్చారా లేదో కూడా ఒకసారి గుర్తుంచుకోండి. బ్యాంక్ అకౌంట్ ఇవ్వకపోతే మీకు వచ్చిన మనీ $100 కంప్లీట్ అయినాయి అనుకోండి, యాడ్సెన్స్ వారు మీకు మనీ సెండ్ చేద్దామన్నా కానీ అక్కడ బ్యాంక్ అకౌంట్ ఇవ్వకపోవడం వల్ల వారైతే సెండ్ చేయలేకపోతారు. అందువల్ల మీరు చేయాల్సింది ఏంటంటే యాడ్సెన్స్ అకౌంట్లో బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వాలి. అది ఏ విధంగా ఇవ్వాలో కూడా ఇప్పుడు నేనైతే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ముందుగా యాడ్సెన్స్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత హోమ్ పేజ్లోకి వెళ్ళండి. ఇక్కడ కింద స్క్రోల్ చేస్తే పేమెంట్ అనే ఆప్షన్ వస్తుంది. దాని మీద క్లిక్ చేసి పేమెంట్ ఇన్ఫర్మేషన్, సో దీని మీద క్లిక్ చేసుకుంటే మనకు వచ్చిన మనీ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడైతే డిస్ప్లే అవుతాయి. ఆ తర్వాత ఇక్కడ హౌ యూ గెట్ పేడ్, సో దీని మీద క్లిక్ చేసుకోండి. మేనేజ్ పేమెంట్ మెథడ్ చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ వచ్చి బెనిఫిషరీ ఐడి, ఇది ఆప్షనల్ అండి, టైప్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి అకౌంట్ నేమ్, తర్వాత బ్యాంక్ నేమ్, ఐఎఫ్ఎస్సి కోడ్, తర్వాత స్విఫ్ట్ కోడ్, తర్వాత అకౌంట్ నెంబర్, మరలా అకౌంట్ నెంబర్ 2 టైమ్స్ చేసి ఇలా కిందకు స్క్రోల్ చేస్తే సేవ్ అనే ఆప్షన్ వస్తుంది. దాని మీద క్లిక్ చేసుకోండి. ఈ విధంగా చేస్తే మీ యాడ్సెన్స్ అకౌంట్కి మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేవి యాడ్ అయిపోతాయి. ఈ విధంగా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ యాడ్ చేసిన తర్వాత ఎప్పుడైతే మీ అకౌంట్లో $100 కంప్లీట్ అవుతాయో అప్పటి నుంచి మీ అకౌంట్కి పేమెంట్ అనేది వస్తుంది.